మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వం ఏర్పడి రెండో రోజు నుంచే మహిళలకు పథకాలను అందిస్తున్నామన్నారు. వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, కుటుంబిషన్ స్థాయి నుంచి కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. విమర్శలు చేయటమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని, 4500 కోట్లు వడ్డీ లేని రుణాలను గత ప్రభుత్వం బకాయిలను పెట్టిపోయిందని విమర్శించారు సీతక్క. మహిళలు అభివృద్ధి చెందితే విపక్షాలు చూడలేకపోతున్నాయంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచి మహిళా సాధికార కోసం ఎక్కువగా పథకాలను తీసుకొస్తా ఉంది. మనతో పాటు సీతక్క ఉన్నారు. మేడం, మహిళా సాధికారతలో భాగంగా మహిళల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది, పథకాలను అందిస్తూ ఉంది. ఈరోజు సాధికారతలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు, అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలను అందిస్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం మంత్రులుగా ప్రమాణం చేసిన రెండో రోజు 48 గంటల్లో 6 గ్యారంటీలలో భాగంగా 2 గ్యారంటీలను మనం ప్రారంభించుకున్నాం. అది ఒకటి ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది ఎన్నికల కంటే ముందే చెప్పినాం, అమలు చేస్తున్నాం. ఇంకొకటి అత్యంత ప్రతిష్టాత్మకమైంది, వైఎస్ఆర్ గారి హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు ఉన్నది. పెరిగినటువంటి ఖర్చులకు అనుగుణంగా 10 లక్షలు పెంచుతూ మరి 2 గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పేదింటి బిడ్డ ఎర్ర బస్సు ఎక్కుతూ ఉంటారు కాబట్టి వాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మరి ఇవ్వడంతో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు మన ఉచిత బస్సు ప్రయాణం మూలంగా ప్రభుత్వానికి భారమైన మహిళలకు మరి భరోసానిచ్చే విధంగా ఉచిత బస్సు ప్రయాణం నడిపిస్తున్నాం. ఈరోజు ప్రతి మండలానికి రాష్ట్రంలో ఉన్న 553 మండలాలకు గాను 553 మండల సమైక్యలకు ఒక్కొక్క బస్సును మనం వాళ్లకు మరి యాజమాన్యపు హక్కులు కల్పించి వాటిని మళ్ళా ఆర్టీసీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆర్టీసీ వాళ్ళు నడిపించి ఆర్టీసీ నష్టాలలో ఉన్న ప్రభుత్వానికి ఆదాయం రాకుండా, ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణాలు జరుగుతున్నాయి కాబట్టి రాకుండా ఈరోజు మహిళలకు ప్రతి నెల 70,000 రూపాయలు వాళ్లకు బస్ కిరాయి అందజేస్తున్నాం. అదే కాకుండా మనకు ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా 5 లక్షల వరకే వడ్డీ లేని రుణాలు, ఇప్పటికే 61,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకొక 500 కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులు మహిళా సంఘాలకు ఇవ్వాల్సింది ఉంది. వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము. అయితే వడ్డీ మనం ఇప్పుడు ఈరోజు వాళ్లకు జీవో తీసుకొచ్చి వాళ్ళ అకౌంట్లలో 500 కోట్ల రూపాయలు వడ్డీ డబ్బులను జమ చేయడం కోసం ఈ యొక్క మన వేదిక నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, బట్టి గారి చేతుల మీదుగా ఆ యొక్క జీవోను కూడా మనము ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్నాం. మీరు ఇంత చేస్తున్నారు, కానీ విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలు చాలా వరకు ఉన్నాయి. వడ్డీ లేని రుణాలలో ఒక్కరు కట్టకపోయినా ఆ సంఘం మొత్తానికి రుణం ఇవ్వట్లేదు అన్నటువంటి విమర్శ ఉంది. ఇట్లాంటి విమర్శలకు మీరు చెప్పేటువంటి రాబోయే అసలు వాళ్ళు 4,500 కోట్లు ఎగ్గొట్టిపోయారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఎగ్గొట్టిపోయారు. మేము ఎగ్గొట్టకుండా ఇప్పటి వరకు వాళ్ళ వడ్డీ డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇచ్చే లోన్లు పెంచుకుంటూ వస్తున్నాం. మీరు కనీసం బస్సు ఫ్రీ పెడితే కూడా ఓర్వలేకపోతున్నారు. ఎంతసేపు విమర్శలకే పరిమితమైనరు. కాబట్టి ఆడబిడ్డలు అంటే వాళ్ళకు ఒక ఈర్ష్య, ద్వేషము, విమర్శలు కాదు, మహిళల ఎదుగుదలను ఆస్వాదించండి, ఆహ్వానించండి అని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి మహిళా సాధికారతలో భాగంగా మహిళల ఎదుగుదలను స్వాగతించాలంటూ విపక్షాలకు మంత్రి సీతక్క సూచనలు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు వినోద్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.